అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో సిరీస్లో నేను ద సీక్రెట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ ఐడియాస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కానీ ఇది నార్మల్ బుక్ సమ్మరీలా ఉండదు. నేను బుక్లో ఉన్న కంటెంట్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఆ ఐడియా మన రియల్ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్రతి ఎపిసోడ్లో ఒక పవర్ఫుల్ ఐడియా మీద ఫోకస్ చేస్తాం. మీరు జస్ట్ వినడం కాదు, నిజంగా అర్థం చేసుకోవాలి. అయితే ఒకసారి ఆలోచించండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీరు నెగిటివ్గా ఆలోచించినప్పుడు అదే సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు, లేదా మీరు భయపడిన విషయాలే ఎక్కువ జరుగుతున్నట్టు. అప్పుడు మనం అనుకుంటాం, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది? కానీ నిజం ఏంటి అంటే అది లైఫ్ కాదు, మీ ఆలోచనలే. మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం, ముందు లైఫ్లో ఏదో జరుగుతుంది, తర్వాత మనం ఆలోచిస్తామని. కానీ నిజం ఏంటంటే ముందు ఆలోచన, తర్వాత ఎక్స్పీరియన్స్. మీరు రోజు మీ మైండ్లో ఇలా అనుకుంటే, నేను చేయలేను, నా వల్ల కాదు, నా లైఫ్లో ఏమీ కరెక్ట్గా జరగదు, అప్పుడు మీ యాక్షన్స్, మీ కాన్ఫిడెన్స్, మీ డెసిషన్స్ అన్నీ కూడా అదే డైరెక్షన్లో వెళ్తాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇద్దరు మంది ఉన్నారనుకోండి. ఒకరు మార్నింగ్ లేచి ఇలా అనుకుంటాడు, ఈరోజు స్ట్రెస్గా ఉంటుంది. ఇంకొకరు ఇలా అనుకుంటాడు, ఈరోజు ఏమీ చేయగలనో చూద్దాం. సేమ్ వరల్డ్, సేమ్ డే, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం డిఫరెంట్. ఎందుకంటే మన బ్రెయిన్ మీద మన ఆలోచనలకి ప్రూఫ్ వెతుకుతుంది. మీరు లైఫ్ కష్టమని అనుకుంటే అదే నిజమని చూపించి సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. ద సీక్రెట్ బుక్లో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మీరు ఇప్పుడు ఏమి ఆలోచిస్తారో అదే మీ లైఫ్లో ఎక్కువగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇది మ్యాజిక్ కాదు, కానీ మీ థాట్స్ మీ ఫోకస్ని మార్చేస్తాయి, మీ బిహేవియర్ని మార్చేస్తాయి, మీ డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అవి కలిసి మీ రియాలిటీని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, పాజిటివ్గా ఆలోచిస్తే చాలు అన్నీ కరెక్ట్ అయిపోతాయా? కాదు, ఇది చాలామంది చేసే మిస్టేక్. జస్ట్ ఆలోచించడం సరిపోదు, కానీ ప్రతిదానికి ముందు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయండి. ఈరోజు నైట్ నిద్రపోయే ముందు 2 నిమిషాలు మీకు కావాల్సిన ఒక విషయం గురించి ఆలోచించండి. స్ట్రెస్గా కాదు, కామ్గా, అది పాసిబుల్ అనే ఫీలింగ్తో. ఫోర్స్ చేయకండి, జస్ట్ అలో దట్ థాట్. తర్వాత కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. మన మైండ్ ఒక మ్యాగ్నెట్లా ఉంటుంది, కానీ చాలామంది దాన్ని తెలియకుండా యూస్ చేస్తారు. లైక్ ఫియర్, డౌట్, నెగిటివిటీ, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తారు. మళ్ళీ అడుగుతారు, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది? మారాల్సింది లైఫ్ కాదు, మీ ఆలోచనలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు పాజిటివ్గా ఆలోచించినా కూడా ఎందుకు అది వర్క్ అవ్వదు అనే విషయం చెప్తాను. అది అర్థమైతే మీ థింకింగ్ని మీరు కంప్లీట్గా డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ.